19 వరకు మనం విద్యుత్ ధర మనం గమనిస్తే 5 నుంచి 6 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ యూనిట్ ధర 21, 22 నాటికి అది 9 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే 1 కేజీ యార్ను ఉత్పత్తి చేయాలంటే ఆల్మోస్ట్ 5 యూనిట్లు అవసరమైతే ఈ పెరిగినటువంటి విద్యుత్ ధర 3 రూపాయలు పెరిగితే 15 రూపాయలు కేజీకి పెరిగినట్లు లెక్క. దాంతో మనం బయట మార్కెట్లో మన కంట్రీలో కూడా మనం పోటీ పడలేని పరిస్థితి కల్పించబడింది. ఇంతవరకు ఈ 10 సంవత్సరాల్లో ఈ సబ్సిడీల రిలీజ్ అనేది ప్రాపర్గా జరగలేదు. కొన్ని యూనిట్లు అయితే 1 రూపాయి కూడా రాని యూనిట్లు కొన్ని ఉన్నాయి. 10-12 యూనిట్లు 15 తర్వాత సబ్సిడీలు రానటువంటి పరిస్థితి కొన్ని యూనిట్లు కల్పించబడింది. 24 చూస్తే ఆల్మోస్ట్ మన కెపాసిటీ 85 లక్షల స్పిండిల్స్ అయితే ఈ రోజున 30% ఆఫ్ ది స్పిండిల్స్ ఆగిపోయినటువంటి పరిస్థితి. నడుస్తున్నటువంటి యూనిట్లు కూడా వాటి యొక్క కెపాసిటీస్ని తగ్గించుకున్నాయి. 50%కి 60%కి 70%కి తగ్గించుకున్నాయి. తెచ్చినటువంటి అప్పులు కట్టలేక ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మిగిలిపోయింది. దీంతో కెపాసిటీలు పడిపోవటం, మనం దాదాపు పోయిన గవర్నమెంట్లో కూడా మనం ప్రభుత్వాన్ని అనేక మార్లు కలవటం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదో తూతు మంత్రంగా ఒక 200 కోట్లు అవేళ రిలీజ్ చేయడం, ఆ తర్వాత అది కూడా ఒకసారి చేశారు 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇవాళ పారిశ్రామికంగా ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం ఉంది. కానీ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉందంటే కొత్త పరిశ్రమలు, కొత్త సెక్టర్స్, వాటిని ప్రమోట్ చేసే విధంగా మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఈ ఉన్నటువంటి పరిశ్రమ కనుక మనం చేయూత ఇచ్చినట్టయితే ఇవి నిలదొక్కుంటే వీళ్ళే మళ్ళీ ఎక్స్పాన్షన్ కడతారు, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఏంటంటే ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ టెక్స్టైల్లో ఒక సుమారుగా 900 కోట్ల రూపాయలు సబ్సిడీలు రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి ఒకే విడతగా రిలీజ్ చేసినట్టయితే అది చాలా ఆట విడిపోతుంది ఇండస్ట్రీకి. అంతేకాదు ఇవన్నీ ఆగిపోయినటువంటి యూనిట్లు కూడా మళ్ళీ నడపటానికి, మళ్ళీ ఉన్నటువంటి విలువ క్యాపిటలైజేషన్ అది ఉపయోగం లేకుండా పరిస్థితి. అది నడపనట్టయితే ఉపయోగం ఏమడదు. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మెషినరీ ఉంది. దాన్ని మనం నిర్వీర్యం చేయకుండా ఉన్నట్టు అవుతుంది. మనం కనుక ఈరోజు డబ్బులు రిలీజ్ చేస్తే వీళ్ళందరూ మళ్ళా నడుపుకున్నట్టయితే. అంతేకాదు ఎప్పుడైతే ఈ కెపాసిటీ పడిపోయిందో దాని యొక్క ఇంపాక్ట్ రైతులు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసారంటే మనం లోకల్ కన్జంప్షన్ ఉన్నట్టయితే అతనికి ఎక్కువ రేటు రిలీజ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా సబ్సిడీలు రిలీజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అంటూ ఉంది. అంతేకాకుండా మనం ఇవాళ గవర్నమెంట్ అంతా ఫోకస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఎక్కువగా మాట్లాడాలి. కొన్ని డిపార్ట్మెంట్లో కారణాలు ఏవైతేనేమి అది తిరోగమనంలో నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు
చాలా మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని మళ్ళీ తిరోగమనంగా మళ్ళీ వెనక పద్ధతికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కల్పిస్తుంది డిపార్ట్మెంట్. అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నో డౌట్ గవర్నమెంట్ అయితే టెక్స్టైల్ పాలసీ చాలా మంచి పాలసీ ఇచ్చారు. అయితే ఎప్పుడు దానివల్ల ఉపయోగం అంటే మనము ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని మనం ప్రోత్సహించినట్లయితే, వాళ్ళకి చేయూత ఇచ్చినట్టయితే ఆ ఇచ్చినటువంటి పారిశ్రామిక పాలసీ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇలాంటి అగ్రికల్చర్ సెక్టర్ రూరల్ సెక్టర్, పైగా ఎవరు బయట నుంచి వచ్చి ఇక్కడ పెద్దగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేది పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనమంతా లోకల్ ఉన్నాం కాబట్టి కింద మీద పడ్డాం, రోడ్లలో ఉంటాం, మంచి ఎనర్జీ మళ్ళీ తీసుకెళ్ళాం. చీఫ్ మినిస్టర్ గారు ఆయన కన్సల్ట్ చేసి ఒక కమిటీని కూడా ఫారం చేశారు. కమిటీని ఫారం చేసి దీనిలో ఉన్నటువంటి వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఏమిటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఒక రిపోర్ట్ లాగా ఇవ్వండి, దాన్ని స్టడీ చేద్దాం, దాన్ని సాల్వ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఫారం చేశారు. వాళ్ళు కూడా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చాం. వాళ్ళు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. అయితే అది సీఎంఓ గారి దృష్టి కూడా వెళ్ళిపోయింది. ఆయన నుంచి అది కనుక ప్రతిస్పందన పాజిటివ్గా వచ్చినట్టయితే తప్పనిసరిగా అది ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది అని నేను విశ్వసిస్తాను. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి డిలే అయిపోయింది, ఆల్రెడీ చాలా డిలే అయిపోయింది. ఎప్పటికైనా దీని యొక్క ప్రాముఖ్యతని గుర్తించి ఇమ్మీడియట్గా టెక్స్టైల్ వరకు దీని సబ్సిడీలు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యుత్ ఛార్జీలు అనేది ఇండస్ట్రీకి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ ప్రాసెస్ కాస్ట్లో విద్యుత్ ఛార్జీయే 45% ఉంది. మీకు తెలుసు, మళ్ళీ మొన్నటిదాకా మనం ఈ ఫ్యూయల్ పర్చేజ్ కాస్ట్ పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు మనం అందరం పెట్టాం డొమెస్టిక్ కన్జ్యూమర్స్. మళ్ళీ ఇంకొకటి ఈ ఎంఐటి 19-24 సంవత్సరాల్లో ఇంకొక ట్రోప్ రూపంలో 12,000 కోట్ల రూపాయలు ఏపీఆర్సీకి ఈ డిస్కమ్స్ సబ్మిట్ చేసినాయి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ అలౌ చేయకూడదు. ఏదైనా దాంట్లో ఉన్న కొరత ఏవైనా ఉన్నట్టయితే అది గవర్నమెంట్ నుంచి వాళ్ళు అడ్జస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎలాంటి ట్రోప్ ఛార్జీలు వాళ్ళ ఇండస్ట్రీ భరించేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈ రెండు విషయాలు, ఒకటి సబ్సిడీ రిలీజ్, రెండోది విద్యుత్. లేదు ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే విద్యుత్ ఛార్జెస్కి టెక్స్టైల్ పరిశ్రమ వరకు అట్లీస్ట్ ఒక 2 రూపాయలు ఇన్సెంటివ్ కనుక ఇచ్చినట్టయితే అది చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది, ఇండస్ట్రీ నిలబడుతుందని. నుంచి 1 రూపాయి ఒకేసారి చేసేసారు. 6 పైసల నుంచి 1 రూపాయి ఒకేసారి చేశారు. ఎక్కడ కూడా భారతదేశంలో 1 రూపాయి ఈడీ అనేది ఎక్కడ లేదు. ఉంటే 6 పైసలు 15 చేయొచ్చు, 15-20 చేయొచ్చు, కానీ అది చాలా అబ్రాహ్మంగా ఉంది. దాన్ని కూడా ఈడీ ఛార్జెస్ని కన్సిడర్ చేయమని మనం ఆల్రెడీ అనేక సార్లు మనం విజ్ఞాపనలు అందజేసాం గవర్నమెంట్కి.